ఏదైతే ఎలక్షన్స్కి ముందు చాలా క్లియర్గా నేను చెప్పాను, ప్రభుత్వం రాగానే ఈ బీఆర్ హై స్కూల్ని పునరుద్ధరిస్తామని, వెంకటగిరి రాజా స్కూల్ యాక్చువల్గా. ఎందుకంటే 2014-19లో కూడా ఇదే బిల్డింగ్ పైన కాలేజీ 11th and 12th వాళ్ళకి కాంపిటేటివ్ కోచింగ్ ఇవ్వాలని ఆ రోజు హాస్టల్ స్టార్ట్ చేసాము. హాస్టల్ అయితే పేదలు నిరుపేదలు ఉంటారని 50% సీట్లు ఈ నెల్లూరు వాళ్ళకి ఇచ్చాం, 50% అంతర్ జిల్లాల వాళ్ళకి కూడా ఇచ్చాం పేదలకి. చాలా చక్కగా జరిగింది. ఆ రోజు అజీజ్ గారు మేయర్గా ఆయనకి చెప్పాను, దీనికి అయ్యే ఖర్చుని మీరు భరించండి అని. టీచర్లకు దానికి కావాల్సిన సపోర్ట్ నారాయణ గ్రూప్ చేస్తుందని. నెలకు దాదాపు 6 లక్షల రూపాయలు యాక్చువల్గా టీచర్లకి నారాయణ గ్రూప్ వాళ్ళు పే చేశారు. టీచర్లు ఇచ్చారు. ఆ ఈటీ ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ చెప్పడానికి ఎంతో బాగా జరిగింది. ఎంతోమంది బ్రహ్మాండంగా రిజల్ట్స్ వచ్చింది. ఆ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళని అజీజ్ గారు యాక్చువల్గా నెల్లూరు సిటీ అంతా ఊరేగించాడు. ఎంతోమంది ఐఐటీలో, ఎన్ఐటీలో, మెడికల్లో జాయిన్ అవుతాయి. అయితే గత ప్రభుత్వం హాస్టల్ మూసేసింది. మా మీద కోపం ఉండొచ్చు, ప్రజల మీద కోపం ఉండకూడదు. అంతేకాకుండా గత 5 సంవత్సరాల్లో ఈ స్కూల్నే మూసేశారు. ఇది నెల్లూరు నడి ఒడ్డులో ఉండే స్కూలు. అసలు ఇంత పెద్ద క్యాంపస్, ఇంత బిల్డింగ్లు ఎక్కడ దొరకవు. ఈ రోజులో ఎవరైనా స్కూల్ పెట్టాలనే సైట్ లేదు, గవర్నమెంట్ పెట్టాలనే సైట్ లేదు. అలాంటి స్కూలుని మూసేశారు. దీన్ని ప్రభుత్వం రాగానే నేను చేస్తానని చెప్పాను. దాని ప్రకారం దీన్ని అటు నారాయణ గ్రూపు మా పిల్లలు మరియు ఎన్సీసీ వాళ్ళు కలిసి దీన్ని యాక్చువల్గా పునరుద్ధరించారు. చక్కగా ప్లే ఎక్విప్మెంట్ అంతా పెట్టారు, ప్లే గ్రౌండ్స్. అదేవిధంగా ఇక్కడ నర్సరీని స్టార్ట్ చేశాం. నర్సరీ టు 9th క్లాస్, నెక్స్ట్ 10th కూడా వస్తుంది. ఆల్రెడీ 11th and 12th ఉంది. ఇది స్ఫూర్తిగా యాక్చువల్గా ఈరోజు నెల్లూరు సిటీలో ఉన్న అనేక మున్సిపల్ స్కూల్స్ని ఇదే విధంగా చాలా ఉద్దేశంతో నేను డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఉండారా, వాళ్ళు ఉంటే రమ్మను. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సుధాకర్ రెడ్డి వాళ్ళని యాక్చువల్గా నేను ఎక్కడ వచ్చినారు, ఇక్కడ తీసుకొచ్చి చూపించగానే డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు వెంటనే నేను కూడా ఒక స్కూల్ చేస్తాను సార్ అన్నారు. నేను ఒకటే చెప్పా, ఇంతకంటే బాగా చేయండి అన్నాను. చెప్పిన వెంటనే మూలాపేట స్కూల్ తీసుకొని యాక్చువల్గా దాన్ని రెనోవేషన్ స్టార్ట్ చేసి, రెనోవేషన్ కాదు మొత్తం బిల్డింగ్లు కడుతున్నారు. G+4 యాక్చువల్గా 5 అంతస్తులు ఫౌండేషన్ వేసి 2 అంతస్తులు రేపు డిసెంబర్కి పూర్తి అవుతుంది. ఇప్పుడే నేను చూసొచ్చాను. ఫౌండేషన్ కూడా కాలమ్స్ కూడా వేసిన. నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు. సుధాకర్ రెడ్డి అండ్ బ్రదర్స్ డిఎస్ఆర్ ప్రత్యేకంగా అందిస్తున్నాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక స్కూల్ తీసుకున్నారు. ఆ స్కూల్ కూడా ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది దాతలు వచ్చారు, మేము కూడా తీసుకొని చేస్తామని. P4 ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చింది. ఇదే పేదలు నిరుపేదలు ఉన్నారు. ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళు 10% సొసైటీలో ఆ పేదలు నిరుపేదల్ని మ్యాప్ చేసుకోవాలని. ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు నెల్లూరులో టౌన్లో 54 స్కూల్స్ ఉన్నాయి, రూరల్లో స్కూల్స్ ఉన్నాయి. ఈ 54లో 11 హై స్కూల్స్ ఉన్నాయి. 11 హై స్కూల్స్ని నెల్లూరు ప్రజలకు మరొకసారి చెప్తున్నాను. ఈ 11 హై స్కూల్స్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ 12th లోపల ఇదే విధంగా పునరుద్ధరిస్తాం. 11 హై స్కూల్స్ని. ఆ తర్వాత మిగతా స్కూల్స్ని ఎవ్రీ ఇయర్ కొన్ని స్కూల్స్ చేస్తాం. అదేవిధంగా రూరల్లో కూడా, రూరల్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాను నేను, అక్కడ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో, ఇప్పుడు మా పిల్లల స్కూల్స్ ఉన్నాయి, రన్ చేస్తున్న నా బాధ్యతగా ఒక మంత్రిగా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు పేదలు నిరుపేదలు లిఫ్ట్ చేయాలంటే ఇదొకటే, అల్టిమేట్ ఎడ్యుకేషనే. డెవలప్ కావాలంటే అల్టిమేట్గా పిల్లలకి ఎడ్యుకేషనే. నేను అది చెప్తుంటాను తల్లిదండ్రులకి, మీ ఆస్తి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ చదివించండి. నేను ఇప్పుడే హెడ్ మాస్టర్తోనూ, డిఈఓతోనూ, ఎంఈఓతో మీటింగ్ పెట్టాను, డిస్కస్ చేశాను. నెల్లూరు వచ్చినప్పుడల్లా కనీసం 2 సెక్షన్ల పేరెంట్స్తో మాట్లాడతాను. 2 సెక్షన్ల పేరెంట్స్తో అంటే దాదాపు ఒక 80 మంది పేరెంట్స్తో మాట్లాడతాను, పిలిపించండి. అంటే నేను మాట్లాడేది అకాడమిక్సే, మీ పిల్లల చదువు ఎలా ఉంది, ఎలా చదువు చెప్తున్నారు, ఏమన్నా స్కూల్లో ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని
అటు టీచర్లకి హెడ్ మాస్టర్కి ఇస్తే ఏదన్నా ఉంటే కరెక్షన్ చేసుకుంటారు. ఎప్పుడు కూడా కరెక్షన్ చేసుకోవాలి. తెలియకుండా కొన్ని చిన్న తప్పులు ప్రతి జరుగుతుంటాయి, అవి కరెక్ట్ చేసుకుంటే విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా పిల్లల తల్లిదండ్రులు చెప్తుంటారు వాళ్ళ ఇబ్బందులు. ఎందుకంటే టీచర్కి చెప్పలేరు, హెడ్ మాస్టర్కి చెప్పలేరు, చాలా తక్కువ చెప్పేది. చెప్పినా ఒక 5% చెప్తారు. తల్లిదండ్రులకైతే ఫ్రీగా చెప్తారు. కాబట్టి ఎప్పుడు కూడా టీచర్లైనా హెడ్ మాస్టర్ అయినా తల్లిదండ్రులతో మాట్లాడితే రియల్ ఫీడ్బ్యాక్ వస్తుంది, దాని ద్వారా రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేషన్ ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా ఇచ్చాం. హెడ్ మాస్టర్కి నెక్స్ట్ డ్యూటీ ఏంటంటే అదేవిధంగా ఈ స్కూల్లో ఫౌండేషన్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా అటు ఇంటర్మీడియట్కి ఫౌండేషన్ ఇవ్వడానికి పిల్లలు మొన్నే చేరారు. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళకి, ఎవరికి బలవంతం లేదు, ఆ తల్లిదండ్రులు పిలిచి మాట్లాడండి, వాళ్ళని ఐడెంటిఫై చేయండి. వాళ్ళ వరకు ఫౌండేషన్ స్టాఫ్ని నేను అరేంజ్ చేస్తానని చెప్పాను. ఆ పిల్లలకి చక్కగా వాళ్ళకి కావాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క ఫౌండేషన్ కూడా ఈ స్కూల్లో ఇవ్వటం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరులో ఉన్న 11 స్కూల్స్లో కూడా 11 స్కూల్స్ ఉన్నాయి. ఈ 11 స్కూల్స్ కూడా విద్యాశాఖ మంత్రితో మాట్లాడతాను. ఆయనతో కూడా మాట్లాడి అన్ని స్కూల్స్లో ఎవరికైతే ఇష్టమో వాళ్ళందరికీ కూడా ఫౌండేషన్ ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.